అభ్యర్థిని చూసి అంటున్నారా లేకుంటే మోదీ గారిని చూసి అభ్యర్థి ఏం లేదు తుప్పారాడు. అరవింద్ ని ఓడగొట్టడమే జగిత్యాల బీజేపీ యొక్క లక్ష్యం. జై బీజేపీ కాదు, జై అరవింద్ అన్నోళ్ళకే పార్టీలో టికెట్లు, పార్టీలో పదవులు. దయచేసి రాజకీయ నేతలు ఆడేటువంటి ఆటలో మీరు పావులు కాక. ఆర్ఎస్ఎస్ ఒక లక్ష్యం హిందూ రాష్ట్ర చేయాలి అని. పరం వైభవం నేతు మేతత్వ రాష్ట్రం సమర్థా భవత్వాశ శాతి. సుప్రీంకోర్టు చెప్పింది 1996లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో హిందుత్వం అంటే మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పి రెండు మతాల మధ్య విచ్ఛిన్నం సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందామనుకునే సంస్థ పిఎఫ్ఐ. జీవన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు ప్రజలలో ఉంటాడు. ఒక ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటే మన వాయిస్ ని పార్లమెంట్ లో వినిపిస్తారు అన్న విధంగా మాట్లాడుతున్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి యూనిక్ చేసిన ఒక పని జిల్లాకి జేఎన్టీ తీసుకొచ్చినట్టు. ఆదర్శ పురుషుడు అని చెప్పేటువంటి రాముడు ఇన్ని రోజులు టెంట్లో ఎందుకుంటున్నాడు? షీ వాజ్ ద డాటర్ ఆఫ్ సేమ్ ఎట్ ద టైం. ఆమె పోరాడినప్పుడు ఆమె స్వయాన ముఖ్యమంత్రి కూతురు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న నినాదంతో ఉన్నారు వాళ్ళు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి కాదు, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసింది ఏముందో లేదో కానీ జీవన్ రెడ్డికి మాత్రం జగిత్యాల చాలా చేసింది. ఇక చాలు నీ రాజకీయం, చాలు జీవన్ రెడ్డి, సెలవు జీవన్ రెడ్డి. ప్రజల దగ్గరికి పోయి ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసింది, చేయబోయేది, చేయగలిగింది చెప్తాం. డెఫినెట్గా మేము అనుకున్నటువంటి మార్కును సాధిస్తాం. 1,00,000 ఓట్లు మా టార్గెట్. నమస్కారం, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వికే. సో చూసారు కదా ప్రోమో. అడ్వకేట్, బీజేపీ జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్, చిలుకమర్రి మదన్ మోహన్ గారితో రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఇంకో 10 మందికి షేర్ చేయాలని, అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్స్ కమెంట్ ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. ఓకే. సో ఒకవైపు అడ్వకేట్గా ఉంటూనే బీజేపీ పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫెషన్ సైడ్ వస్తే, అంటే మీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది, మీరు మీ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు, అండ్ ఎట్లాంటి కేసెస్ మీకు ఎక్కువ వస్తుంటాయి? 95 నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే. 95 to 97 నా పీజీ. 97 నుంచి 2000 వరకు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా యూనివర్సిటీ క్యాంపస్లో నేను ఎల్ఎల్బి స్టడీ కంప్లీట్ చేసిన. 2000లో నేను ప్రాక్టీస్కి వచ్చిన. గత 24 సంవత్సరాల నుంచి జగిత్యాల అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. కేసులు అంటే ఈ మధ్య టెండెన్సీలో ఏమైందంటే సొసైటీలో సివిల్ భూముల విలువలు కానీ బిల్డింగ్ల విలువలు కానీ పెరగడంతో సివిల్ లిటిగేషన్ ఎక్కువైతుంది. ఓకే. క్రిమినల్ అంటే అంత ముందరలాగా రోడ్ల మీద పడి కొట్టుకోవడం ఇట్లాంటివి తగ్గింది. మీరు కొన్ని కేసులు అయితే పూర్తిగా అయిపోయింది. గుడుంబా ఎవరు తాగట్లేదు. అంటే అది ప్రభుత్వం కృషి ఉంది, కొంత సమాజంలో వచ్చిన చైతన్యం కొంత ఉంది. గుడుంబా కేసులు ఉంటున్నాయి, అవి పోయినాయి. కానీ ఈ మధ్య సివిల్ కేసులు ఎక్కువ పోయినాయి. సో సివిల్ కేసుల్లో ఎక్కువ ఈ మధ్య మనం డీల్ చేస్తున్నాం. ఇక క్రిమినల్ కేసులోకి వస్తే కార్యకర్తల కేసులు నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. ఓకే. అంటే కేసుల గురించి మాట్లాడితే కొన్ని అక్రమ కేసు కూడా పెడుతూ ఉంటారు. కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి కావాలని ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఒకటి ఫైల్ చేస్తారు. అంటే అట్లాంటివి ఎట్లా డీల్ చేస్తారు మీరు? ఒకటి ఎస్సీ ఎస్టీ గురించి ఖచ్చితంగా అదొక యాక్ట్ ఉంది. ఓకే. ఖచ్చితంగా యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనే దాని ప్రకారమే పెట్టాలి. పెడుతున్నప్పుడు ఒక దళిత లేదా గిరిజన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా వేధింపులకు గురి చేస్తే ఆ చట్టం అనేది ఉన్నది. ఓకే. వాళ్ళని కులం పేరుతో తిడితే కానీ, లేదా వాళ్ళని సామాజికంగా ఉండేటువంటి కెనాల్ కానీ, రోడ్డు కానీ, బావి కానీ వాడుకొని ఇవ్వకపోతే, లేకపోతే బహిరంగ ప్రదేశాలకు రానియకపోతే, వాళ్ళ ఆస్తుల్ని బలవంతంగా గుంజుకుంటే, ఇట్లాంటివన్నీ వర్తిస్తే రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇవి మీరు ఇంతకుముందు అక్రమం అన్నారు. ముఖ్యంగా రాజకీయ కేసులు మాత్రం చాలా అక్రమ కేసులు అని చెప్పొచ్చు. నేను అన్ని కేసులు అక్రమం అన్నాను. చాలా గ్రామాల్లో జరిగేటువంటి భూ వివాదాలు ఉన్నాయి, దళితుల భూముల మీద కన్నులు వేసి ఇక్కునే వాళ్ళు ఉన్నారు, అట్లాంటివి కాదు. కానీ రాజకీయంగా పెట్టే కేసులు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రోద్బలంతో ప్రతిపక్ష నేతల మీద పెట్టే కేసులు మాత్రం చాలా వరకు అక్రమ కేసులు అని అనుకోవచ్చు. ఇది అక్రమ కేసులు సక్రమ కేసులు అనేది కేసు పెట్టిన వాళ్ళ మీద. నేను మీడియా ముఖంగా దళిత మరియు గిరిజన సోదరులకు విజ్ఞప్తి చేస్తాను, దయచేసి రాజకీయ నేతలు ఆడేటువంటి ఆటలో మీరు పావులు కాకండి. నిజంగా వేధింపులు జరిగితే అదొక అస్త్రం, మీకు అదొక రక్షణ, ఆ కవచం. కానీ ఆ రక్షణ కవచంగానే ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడైతే దళితుల మీద అణచివేత గురవుతున్నారో, దళితుల భూములు లాక్కోబడుతున్నాయో, దళితుల్ని సామాజిక ప్రదేశాలకు రానియలేకపోతున్నారు. అట్లాంటి చోట ఖచ్చితంగా ఈ చట్టాన్ని ఉపయోగించవలసిందే. కానీ రాజకీయ నాయకులు ఆడే క్రీడలో మాత్రం భాగస్వాములు కావద్దని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే రైట్.
సో మీరు ఒకసారి రాజకీయాల సైడ్ వస్తే మీరు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు జాయిన్ అయినారు? అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఇలా అసెంబ్లీ కన్వీనర్ అయినారు, అంటే ఎప్పుడు స్టార్ట్ చేసినారు మీరు? ఒక రకంగా నాది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. నేను కాదు, మా నాన్నగారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, మా పెద్దనాన్నగారు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ ప్రముఖగా పనిచేశారు. ఓకే. మా నాన్నగారు సరస్వతి విద్యాపీఠంలో పనిచేశారు. సో మొదటి నుంచి కూడా మాదంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేపథ్యం కలిగిన కుటుంబం. సో నేను నా 8వ తరగతిలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే ప్రాథమిక శిక్షా వర్గ అనేటువంటి ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాను. 1992లో 93లో జరిగినటువంటి ప్రథమ వర్ష అనేటువంటి దానిలో పాల్గొన్నాను. సో ఒక రకంగా రాష్ట్రీయ స్వయం సేవక నుంచి ప్రేరణ పొంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విధానాలకు అనుగుణంగా ఏదైతే పునర్జాతి మన భారత జాతి పునర్వైభవం దిశగా సాగాలనేటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్నవాడిగా భారతీయ జనతా పార్టీకి వచ్చిన మొట్టమొదటి నా ఎన్నికల ప్రచారం 1991 1991లో నా మొట్టమొదటి ఎన్నికల ప్రచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహితంగా అదే పార్టీలో కొనసాగుతా ఉన్నాం. ఓకే. సో ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడినారు, ఎవరు ఒకటి అడగాలనుకుంటున్నా. ఆర్ఎస్ఎస్ ఒక లక్ష్యం హిందూ రాష్ట్ర చేయాలి అని, అంటే కొన్ని వర్గాలు కూడా అట్లే చెప్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ని ఒక పిఎఫ్ఐ తోని కంపేర్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఒకటి ఇలా 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందూ రాష్ట్రం కాదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందూ రాష్ట్రం కాదు. ఆర్ఎస్ఎస్ లక్ష్యము ఆర్ఎస్ఎస్ ప్రార్థనలే ఉంటుంది. ప్రతి సంస్థకు ఒక ప్రార్థన ఉంటుంది కదా, అట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ప్రార్థన చేస్తారు. మీరు నమస్తే సదా వత్సలే మాతృభూమే, ఇది ఆర్ఎస్ఎస్ ప్రార్థన. చివరిలో ఏం చెప్తామంటే పరం వైభవం నేతు మేతత్వ రాష్ట్రం సమర్థా భవత్వాశి శాతే వృషం. పరమ వైభవాన్ని సాధించడానికి కోసం మేము కృషి చేస్తున్నాం. ఏంటిది పరమ వైభవం మీరు అడగచ్చు. విజయనగర సామ్రాజ్యం, హంపి సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యంలో మన రాజులు ఎలా ఉండేవారు, మన ప్రజలు ఎలా ఉండేవారు. అంగట్ల రతనాలు అమ్మినారట ఇచ్చట. ఇవాళ మనం కూరగాయలు ఎట్లా కొనుక్కుంటున్నామో అంగళ్ళల్లో రత్నాలు అమ్ముకున్నారట, వజ్రాలు అమ్ముకున్నారట. అంత ధనవంతమైన దేశం నేను. ఓకే. భారతదేశం ఖనిజ సంపదలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి ఉన్నటువంటి భారతదేశం 1947లో అభివృద్ధి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఏం చెప్తున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశం అన్నమాట. ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశం? అభివృద్ధి చెందిన దేశం ఇది. అభివృద్ధి చెందిన దేశాన్ని బ్రిటిష్ పరిపాలన వాళ్ళు కావచ్చు, లేకపోతే అంతకుముందు చేసిన మొఘలు పరిపాలకులు కావచ్చు, దీన్ని వెనుక పడగొట్టారు. దీన్ని మళ్ళీ మనం పునర్వైభవం తీసుకురావాలి. అందుకే మనం పరం వైభవం, ఇంతకుముందు ఏదైతే వైభవం ఉందో ఆ వైభవం దిశగా కృషి చేస్తున్నాం తప్ప హిందూ రాష్ట్రం కాదు. ఓకే. రెండో క్వశ్చన్, హిందూ రాష్ట్రాన్ని అన్నారు కదా, హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది జీవన విధానము. హిందుత్వం అనేది జీవన విధానం. నేను చెప్తున్నది కాదు. 1996లో సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హిందుత్వం అంటే మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పడం కాదు ఇది. నేను చెప్తే ఒక మదన్ మోహన్ యొక్క వాక్యం అవుతుంది, లేకపోతే ఆర్ఎస్ఎస్ చెప్తే పరంపూజని మోహన్ భగవత్ గారి వాక్యం అవుతుంది, లేదా డాక్టర్జీ గారి వాక్యం అవుతుంది. మేము చెప్పట్లేదు, సుప్రీంకోర్టు చెప్పింది. 1996లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో హిందుత్వం అంటే మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పింది. జీవన విధానం అంటే ఏంది? మీరు పొద్దున లేస్తే తండ్రిగా ఒక పిల్లలతో ఎట్లా ఉండాలి, పిల్లలుగా తండ్రితో ఎట్లా ఉండాలి, భార్య భర్తతో ఎట్లా ఉండాలి, భర్త భార్యతో ఎట్లా ఉండాలి, కుటుంబం ఎట్లా ఉండాలి, విలువలు ఎట్లా ఉండాలి, సమాజం ఎట్లా ఉండాలి, విద్య ఎట్లా ఉండాలి, వైద్యం ఎట్లా ఉండాలి, ఇది జీవన విధానం. ఇది హిందుత్వం అనేది ఒక జీవన విధానం తప్ప ఈ హిందుత్వం అనేది మతం కాదు. ఇంకోటి చెప్పింది, ఆర్ఎస్ఎస్ ను పిఎఫ్ఐ తో పోల్స్తున్నారు. నక్కకు నాగలోకి అనుకున్న తేడా. ఆర్ఎస్ఎస్ అనేది ఒక అనేక శాఖలను కలిపినటువంటి, అనేక అనుబంధ సంస్థలను కలిపినటువంటి ఒక విస్తృతమైనటువంటి ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా ఆయుధం వాడలే. ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తుపాకులు పట్టుకొని కవాతీయంగా చూసినా ఉన్నాయా? ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తుపాకులు వాడడానికి చూసారా? అడవులలో తుపాకీ శిక్షణ ఇవ్వడానికి చూసారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా తుపాకులు పెట్టుకొని అడవులకు చూసారా? కానీ పిఎఫ్ఐ వాళ్ళు ఆయుధాలు వాడుతున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ నిషేధిత సంస్థ, ప్రభుత్వం చేత నిషేధించబడ్డది. It was banned by the government. It was banned by the Indian government. It was banned by the Karnataka government. It was banned by the Telangana government. తెలంగాణ అయితే భారతీయ జనతా పార్టీ లేదు కదా, ఎందుకు బ్యాన్ చేశాను? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆయుధాలని నమ్ముకొని సంఘ వ్యతిరేక శక్తుల ద్వారా ఈ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి 2 మతాల మధ్య విచ్ఛిన్న సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందామనుకునే సంస్థ పిఎఫ్ఐ. సమాజాన్ని కలిసి ఉంచాలి, సమాజం నిర్మించబడాలి, అందరూ సమాజంలో సోదరులాగా ఉండాలని చెప్పేది ఆర్ఎస్ఎస్. ఈ సంస్థలకు ముడి పెడితే వాళ్ళకి కొద్దిగా తలక ఎక్కడుందో కొంతమంది అంటారు కదా, మోకాళ్ళలో మెదడని. ఇంకా అరికాళ్ళలోకి దిగిన వాళ్ళ మాట తప్ప దీన్ని నేను ఆర్ఎస్ఎస్ అనేది పిఎఫ్ఐ. సో పిఎఫ్ఐ గురించి కూడా కొందరు సోషల్ మీడియాలో అంటూ ఉంటారు, పిఎఫ్ఐని కావాలని బ్యాన్ చేసినారు,
పిఎఫ్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ కోవిడ్ టైంలో చాలా సర్వీసెస్ చేసినారు. మీరు ఇక్కడ కొద్దిగా పొరపడుతున్నారు సార్. ఉమ్, ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే బీజేపీ ఒకటి ఉందా? చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. అలానే ఇస్లామిక్ సంస్థలు కూడా అనేకం ఉన్నాయి. అవును. జమాతే ఇస్లాం హింద్ అనే సంస్థ ఉంది. జస్టిస్ ఫర్ పీస్ అండ్ మూమెంట్ అని ఒక సంస్థ ఉంది. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, ఐఎమ్ సారీ, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, ఓకే. జమాతే ఇస్లామీ హింద్. ఈ సంస్థలు కోవిడ్ అప్పుడు పనిచేసినాయి. ఓకే, మీకు అర్థమైందా? ఇస్లాంలో అనేక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలను ఏమి మేము వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు జమాతే ఇస్లాం హిందూ వాళ్ళు అప్పుడప్పుడు అవేంటి ఏవో సర్వమత సమావేశాలను పెడతారు, పెట్టి మమ్మల్ని కూడా పిలుస్తారు, వినాయగర్ పోతారు. ఆ క్రైస్తవ ఫాదర్ వస్తాడు, ఇంకో వస్తారు, అందరూ కూర్చొని పెడతారు, ఏదో ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్తారు. దానికి మేము వ్యతిరేకం కాదు కదా. జమాతా ఇస్లాం హిందూ సంస్థల సోదరులు మాకు కూడా అప్పుడప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ పంపుతుంటారు. సార్ క్యాలెండర్ ఆవిష్కరణకు రమ్మంటే పోతాం మేము. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అని ఉన్నది, దానికి కూడా పోతాం. అనేక ఇస్లాం సంస్థలు కోవిడ్ సమయంలో పనిచేసినాయి కావచ్చు, కానీ పిఎఫ్ఐ పనిచేయలేదు. కోవిడ్ సమయంలో పనిచేసింది పిఎఫ్ఐ కాదు. కోవిడ్ సంస్థలో పనిచేసింది జమాతే ఇస్లాం హింద్. కోవిడ్ సంస్థలు ఆ సమయంలో పనిచేసిన ఆ సంస్థలు బ్యాన్ చేయలే ఇక్కడ. ఈ పిఎఫ్ఐని ఎందుకు బ్యాన్ చేసింది అంటే పిఎఫ్ఐలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చి, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి, ఎక్కడో తాలిబాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ప్రేరణతోని ఇక్కడ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళ మోటో, వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో శాంతి భద్రతలు విఘాతం చేయాలి, రాడికల్ మూవ్మెంట్తో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి. ఓకే, ఇస్లామిక్ రాజ్యం స్థాపించడం అనేది బ్యాలెట్ ద్వారా అయితే మేము కూడా వద్దాం. ఇవాళ ఎంఐఎం హైదరాబాద్లో గెలుచుకుంటూ వస్తలేదా? మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఎంఐఎం మీద గెలవాలని, వస్తలేదా? నువ్వు బ్యాలెట్ ద్వారా ఏమన్నా కాదు, బ్యాలెట్ ద్వారా ఎవరైనా గెలవచ్చు. బ్యాలెట్ ద్వారా ఈవెన్ నక్సలైట్ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో గెలవచ్చు. కానీ బుల్లెట్ ద్వారా గెలుస్తా అనుకునేది పిఎఫ్ఐ కాబట్టి పిఎఫ్ఐ నిషేధించారు. కాబట్టి పిఎఫ్ఐ కోవిడ్ లో ఎప్పుడు పనిచేయలేదు. ఇది మీ ఛానల్ ద్వారా ప్రజలకు పోవాల్సి వస్తుంది. ఎవరన్నా అట్లాంటి కూడా దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంది. పిఎఫ్ఐ కోవిడ్ సమయంలో ఏం చేయాలి? పిఎఫ్ఐ అంతా కోవిడ్ కన్నా ముందు చేసింది, కోవిడ్ తర్వాత చేసింది. ఏం చెప్తున్నది? శాంతి భద్రతకు విఘాతమే. ఓకే, రైట్. సో జగిత్యాల రాజకీయాలకు వస్తే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ వేయడం జరిగింది. అంటే మీకు రాకపోవడానికి కారణాలు ఏంటి? 2 ప్రశ్నలు చెప్పింది. మీరు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అగ్రనాయకుల వరకు ఎవరైనా పోయి అప్లికేషన్స్ తీసుకోవచ్చు. ఓకే, దే కెన్ అప్లై ఫర్ ద పార్టీ. మన ఇద్దరం పోతాం ఒకటే కార్లో, మీరు అప్లికేషన్ ఇచ్చుకుంటే నేను అప్లికేషన్ ఇచ్చుకుంటాను. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇలా జగిత్యాల జీవన్ రెడ్డి కాదని ఎవరైనా అప్లికేషన్ ఇచ్చే ధైర్యం ఉందా? సంజయ్ కుమార్ కాదని ఎవరైనా టీఆర్ఎస్ ఇచ్చే ధైర్యం ఉందా? అది భారతీయ జనతా పార్టీ. అందుకని చెప్తా, బీజేపీ ఈజ్ అ పార్టీ విత్ అ డిఫరెన్స్. పార్టీ విత్ డిఫరెన్స్. భారతీయ జనతా పార్టీలో నేను పోయి ఇవాళ నిజామాబాద్ ఎంపీగా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు ఢిల్లీ ఆఫీస్. ఇక ఎందుకు రాలేదు అని అంటే 2020 నుంచి నేను అనేక కార్యక్రమాలు, కొన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. కోవిడ్ సమయంలో మీరు అన్నట్టు నిత్యావసర వస్తువులు చేసినాం. కొంతమంది యువకులకు స్వయం ఉపాధి కార్యక్రమం చేసిన, కొంతమంది యువతులకు కుట్టు మిషన్లు వంచింది చేసినాం. సరే, పార్టీ టికెట్ ఆశించిన తప్పేం లేదు. కానీ పార్టీ అనుకున్నప్పుడు తెలంగాణలో 2023లో భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నాం. ఓకే, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే ఒక్కడే గెలిస్తే కాదు కదా, అనేక మంది బీసీలు ఎమ్మెల్యేలకు గెలవాలి. ఆ క్రమంలో జగిత్యాల సీటును కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్, సంజయ్ కుమార్ వెలమ బీఆర్ఎస్. కాబట్టి ఈ రెండును కాదని, అగ్రవర్ణాలు కాదని ఒక బీసీకి ఇస్తే ఎట్లా ఉంటాయని ఒక ప్రయోగం చేసినాం. ఆ క్రమంలో భాగంగానే ఒక బీసీ మహిళను తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చినాం. సరే, సమాజం ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. మేము ఈ సమాజం ఫెయిల్యూర్గా మేము చెప్పట్లేదు. సమాజం దీన్ని అర్థం చేసుకోవడానికి, మేము సమాజానికి వివరించడానికి, మేము సమాజం అర్థం చేసుకోవడానికి కొద్ది సమయం పడుతుంది. కాబట్టి బీసీ యొక్క నినాదంలో భాగంగా మాకు టికెట్ రాలేదు. ఓకే, ఇంతకుముందు అన్నారు భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు. అంటే ధర్మం కోసం పనిచేసే వాళ్ళు జగిత్యాల బీజేపీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని అంటే కొత్తగా పార్టీలోకి వచ్చి అధర్మంగా టికెట్లు వేసుకుంటున్నారు. మరి దాని మీద మీరేం మాట్లాడతారు? ఒకటి కరెక్ట్, ఒకటి తప్పు. కొత్తగా వచ్చి టికెట్ తెచ్చుకున్నది కరెక్ట్, అధర్మంగానే తప్పు. అధర్మం ఏమన్నా గుంజుకొచ్చుకున్నారా? అంటే పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు కదా. నేను అనేది వాళ్ళు పార్టీ టికెట్ అధర్మంగా తెచ్చుకున్నారు అంటే కిషన్ రెడ్డి సొరుగులోంచి బీఫామ్ గుంజుకొచ్చుకున్నారా, ఎత్తుకొచ్చుకున్నారా? అట్లయితే అన్ని పార్టీలు అనేది అధర్మంగా రావడం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బీసీ నినాదంలో భాగంగా మేము తీసుకురావడం జరిగింది. కొత్తగా వచ్చి అంటే పార్టీని అదే చెప్తున్నా, పార్టీ విత్ డిఫరెన్స్. ఈ పార్టీలో 40 సంవత్సరాల ఎమ్మెల్యే కావచ్చు. పశ్చిమ బెంగాల్లో
ఇళ్లలో పనిచేసుకునేటువంటి ఒక పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి చరిత్ర ఉన్నది. కర్ణాటకలో సౌత్ బెంగళూరు స్థానంలో తేజస్వి సూర్య భారతీయ జనతా యువమోర్చా ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు 28 సంవత్సరాల వయసులో కోర్టుకు ఆయన కోర్టుకోదు నువ్వు ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ అయ్యి అని చెప్పి ఆ స్థానం అత్యంత సంపన్నమైన స్థానం, ధనికులు ఉండే స్థానం. ఆ స్థానంలో నాకు తెలిసి శ్రీరాములు అనుకుంటా, గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన వ్యక్తి, ఆయనకు ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నా అంటే మీరు నాకు టికెట్ ఇస్తే 250 కోట్ల ఫండ్ ఇస్తాను పార్టీ. అట్లాంటి ఆయనను కాదని ఒక యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ తీసుకొని గెలిపించింది. ఎందుకు తీసుకున్నది అంటే అక్కడ పార్టీ డెమోక్రసీ ఇట్ ఈస్ ఎ నెంబర్ గేమ్ సార్, డెమోక్రసీ నెంబర్ గేమ్. నేను చాలా మంచోని, మీరు మంచోళ్ళు కాదు, మీకు 6 ఓట్లు వచ్చినాయి, నాకు 4 ఓట్లు వచ్చినాయి, ఎవరు గెలిచినట్టు? మీరు గెలిచినట్టు కదా. డెమోక్రసీ ఇట్ ఈస్ ఎ నెంబర్ గేమ్, ఎవరికి ఎక్కువ నెంబర్ వస్తే వాళ్ళు గెలిచినట్టు. కాబట్టి గెలుపు కోసం రాజకీయ పార్టీ పనిచేయాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. గెలుపు కోసం మేమేం చేయాలో అవన్నీ చేసినాం ధర్మ పద్ధతిలో, అధర్మంగా కాదు. అధర్మంగా అంటే మందు బాటిల్ వంచి ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మందు బాటిల్ వంచగా దొరికినట్టు మీరు చూసినా? మీరు ఎప్పుడన్నా ఇన్ని కేసులు అయినాయి కదా, మీరు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీరు వంచుకుంటూ మందు వంచుకుంటూ మటన్ వంచుకుంటూ చీరలు వంచుకుంటూ దొరికినరా? మీరు చూడండి. నేను కాదు, రైట్ ఇన్ఫర్మేషన్ కింద మీరు 2000 మీ ఇష్టం 91 కోతారా 89 కోతారా 81 కోతారా పోండి. ఎక్కడన్నా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అన్నా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసుకుంటూ దొరికినరా? న్యూస్ అయితే వచ్చినాయి, ఎక్కడలేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులైనవి, ధర్నాలు చేసినందుకు కేసులైనవి, రాస్తారోకాలు చేసినందుకు కేసులైనవి, దిష్టి బొమ్మలు తలబెట్టినందుకు కేసులైంది, కలెక్టర్ ఆఫీసును ముట్టడించినందుకు కేసులైనవి. కానీ మేము ప్రలోభాలకు గురి చేసి అధర్మ పద్ధతిలో గెలవాలని ప్రయత్నం చేయాలి. ధర్మ పద్ధతిలో నెంబర్ గేమ్ను ఖచ్చితంగా సాధించాలని చేస్తాం. అందుకే 2 సీట్లతోని ప్రారంభమైనటువంటి మా ప్రస్థానం ఇవాళ 303 సీట్లకు వచ్చింది. రాబోయే రోజుల్లో 400 సీట్లు దాటుతుంది. యూ కెన్ సీ ఇట్. ఓకే. సో ఎప్పుడు రాని విధంగా జగిత్యాల బీజేపీ ఎప్పుడు 3-4 వేలకు పరిమితం అవుతుంది. సో ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ 42,000 ఓట్లు వచ్చినాయి. దానిలో మీ పాత్ర ఎంత ఉంది? 100%. 42,000 రావడానికి కారణం ఏంటి? 42,000 రావడానికి కారణం భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు కష్టపడ్డ ప్రతి నాయకుడి కార్యకర్తల, ముఖ్యంగా బూత్ స్థాయి కార్యకర్తల చెమట చుక్కల ఫలితం. అందరు కలిసి పార్టీ నాది, గెలుపు నాది, కమలం గుర్తు నాది, గెలిస్తే నేను అనుకునే లెవెల్లో కష్టపడ్డారు. కాబట్టి ముఖ్యంగా 2019 తర్వాత ధర్మపురి అరవింద్ గారు ఏవైతే న్యూ జాయినింగ్స్ మీద దృష్టి పెట్టినో, ఇక్కడ మేము 2019 అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. తర్వాత పన్నాల తిరుపతి రెడ్డి వచ్చిండు, శైలేందర్ రెడ్డి డాక్టర్ వచ్చిండు, పడాల తిరుపతి వచ్చింది, భోగశావ, అందరు కష్టపడ్డారు. తలా ఒక ఇటుక, ఇప్పుడు ఇంత రూమ్ కావాలంటే ఒకటే ఇటుకతోనైనా అన్ని ఇటుకలు కలిసి 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 ఒక ఇల్లులాగా తయారు. అట్లా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డ చెమట చుక్కల ఫలితమే మన 42,000 ఓట్లు. ఓకే. నా పాత్ర ఏంటిది అని అడిగింది. నేను అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి మండలానికి పోయినా. ఏ నామినేషన్ వేయకుండా 10 రోజుల నుంచి మొదలు పెట్టుకుంటే ఎలక్షన్ నాటి వరకు, మీరు కావాలన్నా సోషల్ మీడియా ఈవెన్ ఎలక్షన్ నాడు కూడా నేను తిరుగుతూనే ఉన్నాను. తిరుగుతాం, ప్రతి వాళ్ళని తిరుగుతాం. అట్లా నేను కూడా పార్టీ గెలుపు కోసం నా శక్తి అంచనా ప్రయత్నం చేశాను. ఓకే. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడితే స్పెషల్గా నిజామాబాద్ సెగ్మెంట్ చాలా వరకు వినిపిస్తున్నాయి. జగిత్యాల బీజేపీలో అరవింద్ని ఓడగొట్టడమే జగిత్యాల బీజేపీ యొక్క లక్ష్యం అన్న దానికి ఏం చెప్తారు? ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. జగిత్యాల భారతీయ జనతా పార్టీ కాదు, ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని కోరుకోడు. ఎందుకంటే మాకు వ్యక్తులు ప్రధానం కాదు, వ్యవస్థ ప్రధానం, సిద్ధాంతం ప్రధానం, జెండా ప్రధానం. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక నరేంద్ర మోడీని తీసేసి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చిన పనిచేయం మేము. నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాలకు ఎప్పుడు వచ్చింది? 2014. అంతకన్నా ముందు పనిచేయలేదా? 2009 ఎన్నికల పనిచేయలేదా? కాబట్టి జగిత్యాల భారతీయ జనతా పార్టీ లక్ష్యం అరవింద్ను ఓడించడం అనేది కాదు. కొంతమంది మా పార్టీ నుంచి సస్పెండెడ్ వాళ్ళు ఏమన్నా అనుకుంటుండొచ్చు, కొన్ని ప్రలోభాలకు వాళ్ళు ఏమన్నా ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురైండవచ్చు. అట్లా నాకు తెలిసేది ఎవరు లేరు. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఎవరు కూడా అరవింద్ ఓటమి కోసమే పనిచేస్తామన్నారు మాత్రం ఎవరు లేరు. మేము జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒకే తాటి మీద ఉండి అరవింద్ కోసం కాదు, అరవింద్ అనే కాదు, అరవింద్ ప్లేస్ లో ఇంకెవరున్నా సరే అరవిందేనా సరే, వ్యక్తి ప్రాధాన్యం లేకుండా వ్యవస్థకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ప్రతి కార్యకర్త కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు కోరుకుంటున్నాం. ఓకే. సో జగిత్యాల ఉన్నటువంటి ఒక నాయకులను చూసుకుంటే అంటే ఎవరి స్వలాభం కోసం వాళ్ళు ఒక పర్సనల్ క్యాడర్ తయారు చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ అరవింద్ ధర్మపురి గారు కూడా జై బీజేపీ కాదు, జై అరవింద్ అన్నోళ్ళకే పార్టీలో టికెట్లు, పార్టీలో పదవులు. ఇది కూడా నేను ఒప్పుకోను. ఇది
మీకు నేను మీ తప్పు అనను, సమాచార లోపం, ఓకే, ఇట్ ఇస్ అ కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. భారతీయ జనతా పార్టీలో కొంతమంది మీకు మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, పీపుల్స్ వార్ లాంటి గ్రూప్లో పనిచేసి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఫస్ట్ అనాల్సిన నినాదం ఏంటి తెలుసా? భారత్ మాతాకి జై. జై బీజేపీ అనకు, అనాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు జై టీఆర్ఎస్ అనాలి, కాంగ్రెస్ వాళ్ళు జై కాంగ్రెస్ అనాలి, కానీ మీరు జై కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు. మీరు ఏ భారతీయ జనతా పార్టీ మీటింగ్ అనుకోండి, ఏ నినాదంతో స్టార్ట్ అవుతుంది? భారత్ మాతాకి జై. కాబట్టి జై అరవింద్ అని ఎవరు అనాల్సిన అవసరం లేదు, హనుమాన్ ఎవరు ఫోర్స్ కూడా చేయరు, ఎవరు ఫోర్స్ కూడా చేయరు. జై బండి సంజయ్, జై అరవింద్, జై నరేంద్ర మోడీ అనాల్సిన అవసరం లేదు, భారత్ మాతాకి జై. ఈ నినాదమే. కాబట్టి మీరు ఇంకోటి అన్నారు పర్సనల్ కార్డ్, ఎవరికి పర్సనల్ కార్డ్ ఉంటుంది. ఇది నది, ప్రవహిస్తున్నటువంటి నది. ఈ నదిలోకి మేము తీసుకురావాలని చూస్తాం, మా సంఘ గంగలోకి తీసుకురావాలని చూస్తాం. ప్రతి ఒక్కరిని ఈ యొక్క సిద్ధాంతంలోకి తీసుకొచ్చేసేస్తే ఆ సిద్ధాంతంలో వాళ్ళు ఒక అత్యున్నత కార్యకర్తగా ఎదగాలని చూస్తాం. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి పదవులు వస్తాయి. ఓకే, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే జగిత్యాల బీజేపీలో చాలా ఉన్నాయి అసంతృప్తులు. అంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, పట్టించుకోకుండా వాళ్ళ సొంత క్యాడర్ని అయితే పెంచుకుంటున్నారు. ఇది అవాస్తవమైనది. ఇక్కడ అసంతృప్తులు అనేది ఎప్పుడు ఉంటుందంటే మంది ఎక్కువైతే మంచిగా పలచడం. అవునా? ఒకడే ఉంటే అసంతృప్తి ఏముంటుంది? నేనే రాజు నేనే మంత్రి, ఏముంటుంది అసంతృప్తి? ఇద్దరు అండి అనుకోండి, వీడు చేసింది వాడిని నచ్చదు, వాడు చేసింది కాదు, ముగ్గురు నలుగురు 10 మంది 50 మంది అయినప్పుడు 100% అసంతృప్తి కాదు అది. అసంతృప్తిగా అభిప్రాయ భేదం. ఒక ఆయన దేవిశ్రీ గార్డెన్ మీటింగ్ పెడతాడు, ఒక ఆయన పద్మనాయక కళ్యాణ మండపంలో పెడతాడు. ఇది అసంతృప్తి. మంది ఎక్కువ వస్తుందన్నా మన మాట ఆడబెట్టుకుందాం అంటారు. లేదు అసలు ఇంతమంది కాదు, మనం పబ్లిక్ మీటింగ్ పెట్టుకుందాం ఒక ఆయన అంటాడు. చివరికి ఏమంటారు? ఇది మంది ఎక్కువ పబ్లిక్ మీటింగ్ పెడదామంటారు. ఆయనంత మాత్రం ఆయన అసంతృప్తి. అసంతృప్తి కాదు, అభిప్రాయ భేదాలు ఉంటుండొచ్చు. ఖచ్చితంగా ఒక సంస్థలో పనిచేసే నలుగురు ఒకే అభిప్రాయాన్ని తీసుకోవాలని ఎక్కడ లేదు. ఫైనల్ గా మా పార్టీ సిద్ధాంతం మాత్రమే ఫైనల్. ఓకే, సో పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి చూసుకుంటే అరవింద్ ధర్మపురి గారికి ఎందుకు ఓటేయాలి? అసలు చాలా వరకు మీరు చూసినారో లేదో, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే పబ్లిక్ ఒపీనియన్స్ తెలుసుకుంటున్నా. జగిత్యాల మొత్తం అయిపోయింది. సో నిన్ననే నేను కోరుట్లాలో ఉన్నటువంటి మెట్పల్లి ప్రాంతంలో పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక వీడియో అయితే మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. అరవింద్ గెలుస్తాను అనుకుంటున్నాం. ఓకే, ఎందుకు అంటే ఎందుకు గెలవాలి అరవింద్? అరవింద్ ఎందుకు సెంటర్ లో మోదీ ఉండాలి కాబట్టి అరవింద్ గెలవాలనుకుంటున్నాను. అభ్యర్థిని చూసి అంటున్నారా లేకుంటే మోదీ గారిని చూసి? అభ్యర్థి ఏం లేదు, తుప్పారాడు అంతే. ఓకే, చూస్తారు కదా. ఇది ఒక రకంగా ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ కన్నా ఒకప్పుడున్న టిఆర్ఎస్, ముఖ్యంగా మా చేతిలో ఓడిపోయిన కవిత మేడం, ఆయన ఒక అహంకారి, ఆయన ఎవరితో మాట్లాడు అని మా మీద ఒక దుష్ప్రచారం చేసినటువంటి భాగంలో, ఆ దుష్ప్రచారంలో వలలో పడ్డటువంటి పెద్ద మనిషి అది పాప. ఆయన ఏంటంటే ఒక రకమైన దానిలో ఉన్నాడు. ఇంకో అరవింద్ ఎందుకు కొట్టారన్నాడు? 2019లో అరవింద్ మేనిఫెస్టో తీసుకుని ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా ఏం చెప్పిండు? నేను పసుపు బోర్డు తెస్తానన్నాడు. చాలా మంది దీని మీద అసలు మీకు ఒకటి గమ్మత్ ఏంటంటే, పసుపు దవ్వితే వస్తుంది, మొక్కకు దవ్వితే వస్తుంది. దవ్వినటువంటి గడ్డనే పసుపు. ఇది చెట్టుకు కాస్తుందా, కాయకు కాస్తుందా, తీగకు కాస్తుందా తెలియనోడు కూడా నీ పసుపు బోర్డు అంటాడు. మేము ఊళ్ళో ప్రచారం పోతాం. మొన్నటి వరకు 2023 అక్టోబర్ వరకు మా సిచ్యువేషన్ ఏంటంటే, అరే బాబు కరోనా వ్యాక్సిన్ తిరిగి ఇచ్చినట్టు నీ పసుపు బోర్డు ఏది? పాతింప సామాన్లకు అమ్ముకునేటోడు పసుపు బోర్డే అంటాడు, పంక్చర్లు వేసుకునేటోడు పసుపు బోర్డే అంటాడు. అరే నీకు పసుపు ఎక్కడి నుంచి వస్తుంది లేదు, కానీ పసుపు బోర్డు ఏది? మీ అరవింద్ పసుపు బోర్డు అన్నాడు కదా, బాండ రాసి ఇచ్చింది కదా, ప్రతి ఒక్కరి ఫోటోలో నీ బాండ రాసి ఇచ్చింది కదా. అవునా? అవును అన్నారా? ఇవాళ వాళ్ళకి సమాధానం దొరికిందా? అంటే ఇంప్లిమెంటేషన్ టర్మరిక్ బోర్డ్ వాజ్ అనౌన్స్డ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గెజిట్ వచ్చింది, గెజిట్ వాజ్ ఇష్యూడ్, గెజిట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ ఇష్యూడ్ ఆన్ టర్మరిక్ బోర్డ్. నిజామాబాద్ లో టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఇష్యూ చేసింది. దీన్ని బ్రహ్మ కూడా ఆపలేడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఆగిపోయింది. 2024 జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఆఫీస్ ఓపెన్ అయింది. పసుపు బోర్డు ఓపెన్ అవ్వడు కాదు, పసుపు బోర్డు ఓపెన్ అయింది. ఒక ప్రెమిసెస్ చూసి ఆఫీస్ ఓపెన్ అవ్వడం టర్మరిక్ బోర్డు. ఈ టర్మరిక్ బోర్డుకు సంబంధించిన రిజల్ట్స్ మాత్రం మీకు వస్తున్నాయి. ఒక్క నిమిషం నాకు అవకాశం. టర్మరిక్ బోర్డుకు సంబంధించిన రిజల్ట్స్ మాత్రం ఆల్రెడీ వస్తున్నాయి. మీరు నిన్న కొరట్ల ఆట పోతానన్నారు, ఎంతకుముందు ఒక పెద్ద మనిషి అడిగింది కదా, కొరట్ల ఆట పోతున్నాను కదా, పోయినప్పుడు మీరు ఒక్క పని చేయండి, ఇక్కడ ఎవరైనా పసుపు వేసిందా అని అడుగుతుంది. ఈ సంవత్సరం ధర ఎంత వచ్చింది అని అడుగుతుంది, లేదా గూగుల్లో కొట్టి చూసుకోండి. పోయిన సంవత్సరం ధర ఎంత అడిగింది. సార్ 400 से 500, 4000 से 5000, 4 నుంచి 5000,
2022, 2021 వరకు కూడా 4,000, 5,000, 6,000, 7,000. ఓకే. సాంగ్లీ లాంటి చోట కూడా 10,000 దాటలే. సాంగ్లీ అనేది మహారాష్ట్రలో ఫేమస్ టర్మరిక్ మార్కెట్, అక్కడ కూడా 10,000 దాటలే. కానీ ఇలా మినిమం 20,000, 20,000 దాటింది. ఆయన ఏమంటాడు, నేను 25,000 టచ్ చేపిస్తాను అంటాడు. ఆల్రెడీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. దీనికి కారణం ఏంటంటే పసుపును మనం ఎక్స్పోర్ట్ పెంచాలి, ఇంపోర్ట్ తగ్గియాలి. ఓకే. ఇవి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ గెజిట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ప్రభుత్వం యొక్క పని ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అమలు ప్రారంభమైంది. కాబట్టి ఇవాళ మీరు పసుపు యొక్క మినిమం రేట్ ఎంత రైతును అడగండి, మాక్సిమం రైతు ఎంత. మినిమం రేట్ 15,000 to 16,000, మాక్సిమం రేట్ 20,000 to 21,000. ఓకే. అయిపోయిందా? ధర్మపురి అరవింద్ ఏదైతే చెప్పిండో అది సాధించిందా? ఒకటే కదా, ఆయన సింగిల్ ఎజెండా. సరే నేషనల్ లెవెల్లో పార్టీ ఎజెండా ఏదైనా ఉండొచ్చు. జనరల్ మీరు చూడండి, ఎలక్షన్లో 2 మేనిఫెస్టో ఉంటాయి. ఒకటేమో పార్టీ మేనిఫెస్టో, ఒకటి పర్సనల్ మేనిఫెస్టో. జగిత్యాల నుంచి ఉంటాడు, జగిత్యాల మేనిఫెస్టో ఏంటి రాసుకుంటాడు. నెక్స్ట్ మెయిన్ పార్టీ మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, నిరుద్యోగ నిర్మూలన, రేషన్ బియ్యము, లేకపోతే ఇంకో ఏవో 500 రూపాయలకు ఏంటి సిలిండర్, 6 పథకాల 6 మోసాల, సారీ 6 గ్యారెంటీల 6 గ్యారెంటీలు మీరంటారు, 6 మోసాలని మేమంటాం. అట్లాంటివి ఉంటాయి. ఇది స్టేట్ పార్టీ ఉంటుంది, కానీ పర్సనల్ మాత్రం పర్సనల్ ఇష్యూ చేసుకుంటాం. అట్లా ఈయన పర్సనల్ మేనిఫెస్టోలో చేసినటువంటి ఏకైక అంశం సక్సెస్ అయిందా కాదా? అందుకు నేను ధర్మపురి వారు ఎందుకోట ఏమంటాను. ఓకే. ఇవితే కాకుండా నిజామాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 ROBలు స్టార్ట్ అయింది. రైల్వే వస్తుంటది క్రాసింగ్, రైల్వే క్రాసింగ్ అప్పుడు గేట్ పడితే మొత్తం ఆగాలి, దాని మీద రైల్ ఓవర్ బ్రిడ్జ్ అంటారు. ఓకే. అవి నిజామాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికి 7 అయినాయి, ఇంకా 4 బాకీ ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ అయినాయి, ఈ 4 కూడా శాంక్షన్ అయినాయి. రైట్. కాబట్టి అరవింద్ కోట ఏమంటారు. ఓకే. అంటే చాలా వరకు ఒక్కళ్ళు కాదు, మీకు చూపించిన ఒకటే వీడియో, కాకపోతే చాలా మంది అన్న అభ్యర్థితో మాకు సంబంధం లేదు, ఆయన మా ఊరికి వచ్చింది లేదు, చేసింది లేదు, కానీ మేము మోదీ గారిని చూసి ఓటేస్తామని అన్నారు. సరే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, దానికి మీరు ఆల్రెడీ జవాబు చెప్పినారు. నేను ఇంకోటి చెప్తా, మా ఊరికి రాలేదు అంటారు కదా. మీ వాడకట్లో ఒక పిల్లగాడు ఉంటాడు, బడికోయే పిల్లగాడు ఉంటాడు. పొద్దున 10 గంటలకు ఆయన ఇంటి ముందర వర్కింగ్ డే నాడు ఇంటి ముందర ఆడుకుంటూ కనిపిస్తుంది అనుకోండి, ఆయన మంచి పిల్లగాడ చెడ్డ పిల్లగాడ? ఒక బడికోయే 6వ తరగతి 7వ తరగతి పిల్లగాడు వర్కింగ్ డే నాడు 10 గంటలకు మీ రోడ్డు ముందర ఆడుకుంటే ఆయన మంచి పిల్లగాడ చెడ్డ పిల్లగాడ? చెడ్డ పిల్లగాడు. ఎందుకు? స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి. అదే ఆయన స్కూల్కి పోతే, మరి ఆయన స్కూల్కి పోతే ఇంట్లో కనిపిస్తాడా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డ్యూటీ ఏంటిది? ఎక్కడ ఉండాలి? అది ఎక్కడికి వేసింది ఓటు? ఢిల్లీకి వేసింది. మొత్తం ఎన్ని సెషన్లు జరుగుతాయి పార్లమెంట్? 3 సెషన్లు జరుగుతాయి. శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు 3 జరుగుతాయి కదా. 3 సెషన్లలో దాదాపుగా 6 నెలలు అటైపోయిందా? సెషన్కి 2 నెలలు అటైపోయిందా? ఇంకేమైనా ప్రత్యేక సమావేశాలు జరిగినాయి? 370 అప్పుడు ప్రత్యేక సమావేశం జరిగింది, జరిగిందా? అంటే సుమారు ఒక 7 నుంచి 8 నెలలు ఆయన ఢిల్లీలో ఉండాల్సి ఉంటుందా? మిగతా 4 నెలల హైదరాబాద్లో వివిధ పార్లమెంటరీ బోర్డులు ఉంటాయి, వివిధ సమావేశాలు నడుస్తుంటాయి, అవన్నిటికి పోతుందా? ఇక ఆయనకు ఉండేది ఎంత? ఎవరు ఉండాలి సార్? గల్లీ లెవెల్ ఉండాలి, ఢిల్లీ లెవెల్ ఉండాలి. తెలియకుండా ఆయన కనిపించలేదు. ఇది ప్రతిపక్షాలు చేసిన కుట్ర. దీనికి ఇంకోటి కారణం ఏంటంటే, మీకు పక్కన పెద్దపల్లి నియోజకవర్గం ఉంది కదా, ఎంపీ ఎవరు అనే ఆ ధర్మపురి నియోజకవర్గంలో ఒక 10 మందిని అడుగుతారు, నిజామాబాద్ అడుగుతారు. పెద్దపల్లిలో ఒక 10 మందిని మీ ఎంపీ ఎవరని అడుగుతారు, నిజామాబాద్ పార్లమెంట్ లో 10 మందిని అడుగుతారు. వాళ్ళ ఎంపీ పేరెవరో తెలియదు. బోడకుంట వెంకటేష్ నేత, ఐ థింక్. అవునా? ఒక 10 మందిని పేరు చెప్పను. మీరు ఈ పెగడపల్లికో గొల్లపల్లికో పోయి 10 మంది పేరు చెప్పను. అదే నిజామాబాద్ నియోజకవర్గంలో 10 మందిని మీ ఎంపీ పేరు పడుకోవాలి, పేరు తెలుస్తుంది. పర్సన్ ఎట్లా వస్తారండి? నిజామాబాద్ పార్లమెంట్ లో 1800 బూతులు, అంటే సుమారు 1400 గ్రామాలు. ఎట్లా తిరుగుతాడు ఒక ఎంపీ అన్నట? ఆయన ఏం పని చెప్పిండో అది చేయాలి, కానీ నాకు కనిపించలేదు. ఓ పెద్ద మనిషి 50 నియోజకవర్గాలు గెలిచిండు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని. నేను పేరు చెప్పడానికి నేను రెడీ, మీరు ముందర ప్రశ్న అడుగుతారేమో నేను పేరు చెప్తాడు. ఆయన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అరవింద్ గెలిచే కన్నా ఒక 3 నెలల ముందు గెలిచిండు. ఆయనకు 45 అసెంబ్లీలు, 4 ఉమ్మడి జిల్లాలు. ఎన్ని జిల్లాలు తిరిగిండు? ఎన్ని మండలాలు తిరిగిండు? మమ్మల్ని తిరగలేని బదనం చేస్తుంది కదా. ఈయన ఎన్ని మండలాలు తిరిగిండు? 50 నియోజకవర్గాలు అండి, 45 నియోజకవర్గాలు, 4 ఉమ్మడి జిల్లాలు, సుమారు 45 అంటే 1500 మండలాలు. ఎన్ని తిరిగిండు? కాబట్టి ఇతనే ఏదో అంటూ ఉంటారు, కానీ ఈయన కనిపించడు. ఇదంతా కూడా ఒక ప్రతిపక్షాలు చేసినట్టు కుట్ర. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, కొంతమంది అన్నారు పబ్లిక్ ఒపీనియన్స్ కూడా, అంటే మా ఊరికి రాడు, మా టౌన్ కి రాడు, ప్రజలలో ఉండడు. జీవన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు ప్రజలలో ఉంటాడు. ఓ ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటే మనకు అండగా ఉంటాడు, మన వాయిస్ ని పార్లమెంట్ లో వినిపిస్తాడు అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇక ఆయన ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తూనే ఉంటాడు, పనిచేసే గొంతు కావాలి మనకు. నేను ఏమంటున్నా అంటే, ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తూనే ఉండండి. అలా ఉంటుంది కదా గద్దె, ఆ గద్దె మీద కూర్చొని ప్రశ్నించుకుంటే ఉండండి.
కొంతమందికి ఊర్లలో అంటారు, ఊరికే మాట్లాడుతుంటే వాడిని ఏమంటారు, వాడు పని చేయడు, ఊరికే మాట్లాడుతూనే ఉంటాడు. ఓ ఫంక్షన్ పోతాడు, అక్కడ మాట్లాడతాడు, వీళ్ళు పోతాడు, వీళ్ళు మాట్లాడతాడు, దారిలో పోయేటోని పిలుస్తుంటే మాట్లాడుతుంటాడు, వాడిని ఏమంటారు, వదిలిపోతావు, వాగిపోతావు, వాడు మాట్లాడుతూనే ఉంటాడు. పని చేత కాదు. ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఏం చేసినా ప్రశ్నిస్తుంది. నువ్వు అంగేసుకుంటే అంగి ప్రశ్నిస్తుంది, తింటే ప్రశ్నిస్తే తినకుండా ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రశ్నించే గొంతులు కావాలి, పనిచేసే గొంతులు కావాలి, మన కోసం గలమెత్తే గొంతులు కావాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని ప్రశ్నించే గొంతులు ఇచ్చిండు. 2019 నుండి 2025 వరకు శాసన మండలిలో ఎన్నిసార్లు గ్రాడ్యుయేట్ల తరఫున ప్రశ్నించిండు, ఎన్నిసార్లు 317 జీవో మీద ప్రశ్నించిండు, ఎన్నిసార్లు గ్రూప్ 4 ఫెయిల్యూర్ మీద ప్రశ్నించిండు, ఎన్నిసార్లు గ్రూప్ 1 లీకేజ్ల మీద ప్రశ్నించిండు. మా బండి సంజయ్ అరెస్ట్ అయింది కదా గ్రూప్ 1 లీకేజ్ల మీద కొట్లాడి, 317 మీద అరెస్ట్ అయ్యి లొల్లిలొల్లైంది కదా. పార్లమెంట్ ఆఫీసులో ఆయన ధర్నా చేస్తుంటే లైట్లు తీసేసి డిఎస్పీలు తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చి ఆయన అరెస్ట్ చేసిన కదా. ఈయన వేసిండా? ఎప్పుడన్నా జగిత్యాల రోడ్ల మీద 317 ఎత్తేయాలని ధర్నాయంగా చూసిరా? ఎప్పుడన్నా గ్రూప్ 1 యొక్క అదేంటి కదా లీకేజ్, గ్రూప్ 1 లీకేజ్ మన దగ్గర మల్యాలు కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు, మీకు తెలుసో తెలుసు. మరి వీళ్ళందరి మీద ఇట్లా అరెస్ట్ అయ్యారు కదా, చర్యలు తీసుకోవాలని కనీసం ఎప్పుడైనా డీజీపీకి ఒక వినతి పత్రం ఏం చూసిరా? ఎందుకంటే ప్రశ్నించకూడదు. చాలా మంది అంటారు కదా, మన జిల్లాకి జేఎన్టీ తీసుకొచ్చినట్టు, మన పొలాస అగ్రికల్చర్ అంటున్నారు, తమ్ముడు బ్రిడ్జ్ అంటున్నారు, ఇట్లాంటి చాలా చేసి బైపాస్ కూడా అతనే తీసుకొచ్చింది అన్నారు. నేను చెప్తా నేను దానికి ఉదాహరణ చెప్తా. బైపాస్ ఒక్కొక్కటి వద్దాం. బైపాస్ 1999 నుంచి 2004 తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్. 99 to 2004 తెలుగుదేశం గవర్నమెంట్. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, బీజేపీ అలయన్స్ మెయిన్ తెచ్చింది. మన గోదావరి మీద మీకు తెలంగాణ రాకముందు ఒక 2004-05 కన్నా ముందు గోదావరి మీద పోచంపాడు బ్రిడ్జ్ ఉంటే మళ్ళీ రాయపట్నం బ్రిడ్జే. ఈ బ్రిడ్జికి ఆ బ్రిడ్జికి మధ్యలో 180 కిలోమీటర్ టోపోగ్రఫీ. అదే ఆంధ్ర ప్రాంతం పోతే అనకాపల్లిలో లేకపోతే ఆంధ్ర వలస తూర్పు గోదావరి పోతే 18 కిలోమీటర్కి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ. మనకు మాత్రం 180 కిలోమీటర్లకు ఒక బ్రిడ్జ్ ఉన్నది అని మాజీ కేంద్ర మంత్రి, మాజీ మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు గారు ఆలోచించి బాదన్కుర్తి బ్రిడ్జ్ తెచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ బ్రిడ్జ్ ఆంధ్ర గోదావరి. వీటి మధ్యలో నేను చెప్పేది పోచంపాడు రాయపట్నం జరిగిన మొట్టమొదటి బ్రిడ్జి విద్యాసాగరరావు గారు తెచ్చింది. ఆయన తెచ్చింది ఏంది? జేఎన్టీయూ వచ్చింది, జగిత్యాల నియోజకవర్గం వచ్చింది. అది ఏడు నాచుపల్లి. ఏ నియోజకవర్గం? జగిత్యాల డిస్ట్రిక్ట్ నియోజకవర్గం ఏంటి అంటున్నాను. ఆయన ప్రాతినిధ్యం, ఆయన కోట్లేసింది ఇక్కడ జగిత్యాల ప్రజలు. నాచుపల్లి పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఏమైనా భూములు ఉన్నాయో నాకైతే తెలియదు. సారీ, ఐ డోంట్ నో ద రెవెన్యూ రికార్డ్స్. ఎవరి భూములు ఉన్నాయో ఎవరి ప్రయోజనాల కోసం నాచుపల్లి వచ్చింది తెలియదు. ఇంకోటి పొలాస అన్నారు. పొలాస స్టార్ట్ 1972. అప్పుడు ఈ పెద్ద మనిషి రాజకీయాలకు రాలే. పొలాస ఆయనకు సంబంధం లేదు, బైపాస్ రోడ్ సంబంధం లేదు, బాదన్కుర్తి బ్రిడ్జి సంబంధం లేదు. వచ్చిన జేఎన్టీ జగిత్యాలకు రాలే. మీరు చెప్పిన 4 పనులలో 3 ఆయనే కాదు, చేసిన పని ఇడా కాదు. అంటే మరి చెయ్యండి ఎందుకు వేసి జగిత్యాల? ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యే గెలవడం అంటే ఆషామాషుడు కాదు. 6 సార్లు జగిత్యాల ప్రజలు అతని 6 ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటే తను చేస్తేనే కదా. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కూడా గెలిపిస్తే కూడా తను పనిచేస్తారనే నమ్మకం అయితే ప్రజలలో కలుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఎవ్వరు ఏ ప్రజలు కూడా ఆయనను గెలిపిస్తారనేటువంటి ఆశలు ఆయన లేదు నాకు తెలిసి. అంటే ఆఫ్ ద రికార్డ్, ఈ కెమెరా ముందర కూడా ఆఫ్ ద రికార్డ్ అని చెప్పడం ఏమో కానీ జీవన్ రెడ్డి కూడా ఆయన గెలుస్తారనే ఆలోచన అయితే లేనట్టుంది. ఈ మోడీ గాలిలా, ఈ జయశ్రీరామ్ గాలిలా గెలుస్తాన ఆలోచన ఆయన కూడా లేనట్టుంది. ఆయనకే కాదు, దేశంలో ఏ వ్యక్తి కూడా కాంగ్రెస్ తరఫున నిల్చున్నాయని ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పలేకపోతున్నాడు. ఇంక్లూడింగ్ వయనాడులో రాహుల్ గాంధీ కూడా నేను 100% గెలుస్తా అని చెప్పే పరిస్థితి లేదు. గెలిస్తే పని చేస్తారు. ఎట్లా పని చేస్తారండి? మీకు కన్ను మూసుకొని చెప్పండి. మీకు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తుందని కన్ను మూసుకొని మీరు ఏ పిల్లగానే అడుగుతారు. ఇండియా గవర్నమెంట్ వస్తుందని చెప్తారా? మరి ఏం చేస్తారు? వస్తున్నాయి, కాంగ్రెస్ వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. భారత్ జోడో యాత్ర వల్ల దేశంలో మార్పు జరగబోతుంది అన్నారు. జోక్ ఆఫ్ ద డికేడ్ కాదు, జోక్ ఆఫ్ ద సెంచరీ. ఒకవేళ కాంగ్రెస్ వస్తున్నది అనుకుంటే ఇట్ ఇస్ ద జోక్ ఆఫ్ ద సెంచరీ. జోక్ ఆఫ్ ద సెంచరీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది భ్రమ. భారత్ జోడో యాత్ర ఏమన్నారు? భారత్ జోడో, సారీ భారత్ జోడో కాదు, తోడో ఏదో నాకు తెలియదు. భారత్ జోడో యాత్ర అది నాకు దాని గురించి పెద్ద అవగాహన లేదు. కానీ భారత్ జోడో యాత్ర ఎవరైనా చేయొచ్చు. కొండగట్ట స్వామి యాత్ర చేస్తలేరా? ఎవరైనా చేయొచ్చు అండి. రాత్రంతా ఏసీ రూమ్ లో పడుకొని పొద్దుంతా నడుచు యాత్ర చేయలేదా? బండి సంజయ్ చేయలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి చేయలేదా? జగన్ చేయలేదా? చంద్రబాబు నాయుడు చేయలేదా? యాత్ర చేయడంలో పెద్ద సమస్య కాదు. భారత్ జోడో యాత్ర చేయడం సమస్య కాదు. నేను అనేది భారతదేశంలోని ఏ వర్గాల గురించి రాహుల్ గాంధీ ఇవాళ చెప్పగలుగుతాడు? ఇవాళ నేను అనేక ప్రశ్నలు సంధిస్తా, ఈ దేనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో 370 ఎందుకు వచ్చింది? ఇవాళ భారతదేశంలో మైనార్టీల రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? ఇవాళ భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ ఎందుకు
తీసేయలేకపోతున్నారు. ఈ రాముడు, మన రాముడు ఆదర్శ పురుషుడు అని చెప్పేటువంటి రాముడు ఇన్ని రోజులు టెంట్లో ఎందుకుంటున్నాడు? ఏమన్నా రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలుగుతారా? ఇవన్నీ చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ వస్తారనుకుంటే నేను చెప్తాను కదా, అంతకన్నా పెద్ద జోక్ ఆఫ్ ద డికేడ్ ఇంకోటి లేదు, జోక్ ఆఫ్ ద సెంచురీ. కాబట్టి ఢిల్లీలో రాబోయేది మోడీ ప్రభుత్వం, గల్లీలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులని ప్రజలు డిసైడ్ అయ్యారు. మీరు ఇంతకుముందు చెప్పింది సరే. ఆ వ్యక్తి అరవింద్ పట్ల ఉన్నటువంటి కొంత ఆయన ఏదైతే కొన్ని దుష్ప్రచారాలు విని లోనైండి ఆయన. నేను క్లియర్గా చెప్తున్నా. ఆ పెద్ద మనిషి పాపం కొన్ని గోబెల్ ప్రచారం అంటారు, మీకు ఐడియా ఉంది కాదు, మీడియాలో బాగా వాడతారు గోబెల్ ప్రచారం అంటారు. గోబెల్ ప్రచారం అంటే ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తే నిజమవుతాడు. ఒక అబద్ధాన్ని పదే 4 సార్లు చెప్తే నిజమవుతాడు. దాన్ని గోబెల్ ప్రచారం అంటారు. ఆ గోబెల్ ప్రచారంలో భాగంగా పెద్ద మనిషి, ఇంతకుముందు మీరు ఇక్కడ చూపించినటువంటి పెద్ద మనిషి గోబెల్ ప్రచారంలో విని చెప్పింది, కానీ ఆయన కూడా అరవింద్ ఓడిపోతాడైతే చెప్పలేదు. ఆయన కూడా అరవింద్ ఓడిపోతాడైతే చెప్పలేదు. దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇంకొకటి, జీవన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపియాలి అనే దానికి కొన్ని రియాక్షన్స్ వచ్చినాయి నాకు. స్టేట్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా స్టేట్లో అధికారంలో ఉంది కాబట్టి తను నిధులు తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం అయితే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది నిధులు వచ్చేది. అవును, మరి దానికి ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు తెచ్చడానికి ఎంపీ ఎందుకు సార్? ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ ఏర్పాటు, పైసలు పెట్టక ఓడిపోయిందంటే ఆయన. పైసలు ఎవరైతే చెప్పారు? పైసలు పెట్టలేదు, అందరికీ ఆయన పైసలు పెట్టలేదు. పైసలు పెట్టలేదంటే భారతీయ జనతా పార్టీ పెట్టలేదు. మేము పెట్టాక ఓడిపోయినామంటే నేను చెప్పగలను. బండి సంజయ్ పైసలు పెట్టకుండా ఓడిపోయాడు, ధరంపూర్ అరవింద్ పైసలు పెట్టకుండా ఓడిపోయాడు. మీకు జయప్రకాష్ నారాయణ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పిండు, నేను ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డబ్బులు పెట్టను అని ఎన్నికల నుంచి ఏకైక వ్యక్తి కొరటాల అరవింద్ అని చెప్పిండు. మేము పెట్టలేదు డబ్బులు, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పెట్టలేదంటే దానికి అంతకన్నా మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో వంతలు వేసుకొని నువ్వు ఇవ్వాలని పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు 100% డబ్బులు పెట్టిండ్రు. కానీ ఇక వీరి రాజకీయం జాలు అని చెప్పి వారు నోటించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు తేవాలనుకుంటే వారు రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అది వాళ్ళ పార్టీ ఇష్యూ, అది వాళ్ళ ఇంటర్నల్ రాజకీయం కదా. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పదవి స్వీకరించినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఢిల్లీ కోడ్ మాత్రం అది జగిత్యాల జనమే కాదు, నిజామాబాద్ జనం మాట. ఓకే, సో ఎట్లా ఉండిపోతుంది మరి మీ కార్యాచరణ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్? 100% పార్లమెంటులో మాకు ఒకటే లక్ష్యం, 370+, 370 ఆర్టికల్ తీసేసినందుకు గాను 370 పైన స్థానాలు భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏతో కలుపుకుని 450 స్థానాలు సాధించాలని మా లక్ష్యం. 100% దానికి సంబంధించి, ఈ లక్ష్యానికి సంబంధించి నేను ఒక జగిత్యాల అసెంబ్లీకి సంబంధించినటువంటి నాయకుడు. నా అసెంబ్లీలో నేను లీడ్ తీసుకురావాలి. దిస్ ఇస్ మై టార్గెట్. 2019లో మీకు ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మందికి, మీకు ఒక 5 years ఫ్లాష్ బ్యాక్లో పోతే ఇలా జీవన్ రెడ్డితో కొట్లాడడం మీకు ఎక్కువ అనుకుంటారు కదా. నేను 2019లో కొట్లాడింది ఎవరితో తెలుసా సార్? కవితతో. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ప్రభుత్వం, స్వయాన ముఖ్యమంత్రి కూతురు, హంగు, ఆర్భాటము, అధికారము, డబ్బులు ఇన్ని చేతిలో ఉన్నప్పటికీ ఆమెను ఓడించగలిగినమా లేదమ్మా ప్రజల యొక్క దీవెనలతో? అరే కవితను ఓడించిన వాళ్ళకి మాకు వేరే స్వయంగా కవిత కన్నా పెద్ద నాయకుడే కదా. ఎందుకైతే డాటర్ ఆఫ్ సీఎం అండి, షీ వాజ్ ద డాటర్ ఆఫ్ సీఎం ఎట్ ద టైం. ఆమె పోరాడినప్పుడు ఆమె స్వయాన ముఖ్యమంత్రి కూతురు, అధికారము, హంగు, ఆర్భాటము మొత్తం ఏది కావాలంటే ఆమె దగ్గర ఉన్నది. మనీ ఉంది, ఏదంటే అది ఉంది. వ్యవస్థల్ని చేయగలిగేటువంటి ప్రభావితం ఉంది. చివరికి మేము ఎలక్షన్ అయినప్పటి నుంచి కౌంటింగ్ వరకు జేఎన్టీ దగ్గర కాపలవన్నాం ఏమని చేయగలుగుతారని. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, అప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్లు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇట్లా చిట్క కొడితే అట్లా ఊరికినటువంటి. కవిత దగ్గర మోకాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట పెట్టింది. మీకు కొన్ని విజువల్స్ చూడండి, 2016 అనుకుంటా. మన దగ్గర ముషారఫ్ అలా ఏదో ఒక ఐఏఎస్ ఉండే, డిఎస్ ఆర్టీఓ ఏదో ఉండే. కవిత దగ్గర ఇట్లా మోకాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట పెడుతున్నాడు. ఇవరన్నా ఐఏఎస్ ఆఫీసర్ సార్, ఆమె సేమ్ కూతురు అయితే ఆమె దగ్గర మోకాళ్ళ దగ్గర కూర్చుంటావా? అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు అడుగులకు మడుగులు వస్తుంది. ఆమెకు రోప్ పార్టీలు పెట్టింది. అట్లాంటి ఆమెనే గెలుచుకొచ్చినాం. ఇట్లాంటి వాళ్ళు మాకు లెక్కన 100% మేము గెలుస్తున్నాం. మీ కార్యాచరణ ఏంది కదా, మేము ప్రజల దగ్గరికి పోతాం, మేము చేసింది చెప్తాం. నరేంద్ర మోడీ చేసింది చెప్తాం, అరవింద్ చేసింది చెప్తాం, బీజేపీ చేసింది చెప్తాం, చేయబోయే చెప్తాం, గెలుస్తాం. ఓకే, ఇంతకుముందు జగిత్యాలో ఖచ్చితంగా మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత నా పేరు ఉందన్నారు కదా, ఎట్లా తీసుకొస్తారు? జగిత్యాలలో
సో జగిత్యాల బీజేపీ లేదు అన్న విధంగా ఎందుకు మీరే అన్నారు 42,000 ఓట్లు వస్తాయి. ఇంతకుముందు మీరు ఒక 4 ప్రశ్నల కింద చెప్పారు కదా 42,000 ఓట్లు వస్తున్నాయి. బీజేపీ లేదు 42,000 ఓట్లు వస్తాయి. అదే మెజారిటీ రాదు కదా 42,000 అంటే దాన్ని ఆ 42,000 ఇప్పుడు 40,000 పెంచాలి. ఇంకా 42,000 ఇంకా 40,000 పెంచాలి. డెఫినెట్ గా చేస్తాం. ఎట్లా చేస్తారు ఇప్పుడు ఒక గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే కార్యకర్తలు అనేటోళ్ళు చాలా నిరాశ కొద్ది ఉన్నారు. టీ20లో ఒకప్పుడు 150 రన్లు ఎక్కువ అనిపిస్తుండే, తర్వాత 200 అయితే ఎక్కువ అనిపించింది. మొన్న SRS 288 చేసింది. 200 చేసిన 280 చేసేది ఎక్కువ 42,000 వస్తున్నారు, ఇంకో 40,000 వస్తుంది ఎక్కువ. ప్రజల దగ్గరికి పోయి ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసింది చేయబోయేది చేయగలిగింది చెప్తాం. డెఫినెట్గా మేము అనుకున్నటువంటి మార్కును సాధిస్తాం. 1,00,000 ఓట్లు మా టార్గెట్. ఓకే, సో జగిత్యాల నుంచి మెజారిటీ తీసుకొస్తారని మీరు అంటున్నారు. ఒకవైపు ఏమో జగిత్యాల జనమేమో జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న నినాదంతో ఉన్నారు వాళ్ళు. ఏ విధంగా మీకు మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మీరు ఇంతకుముందు జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అంటే జీవన్ రెడ్డి కాదు, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసింది ఏముందో లేదో కానీ జీవన్ రెడ్డికి మాత్రం జగిత్యాల చాలా చేసింది. ఆయన సమితి ప్రెసిడెంట్ గా నిల్చుంటే గెలిపించింది, ఆయన ఎమ్మెల్యేగా నిల్చుంటే గెలిపించింది, ఆయన మంత్రి చేసింది. ఎమ్మెల్యే ఓడిపోయినాక వితిన్ 3 months లో వచ్చినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలిపించింది. జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసుడు కాదు, జీవన్ రెడ్డికి జగిత్యాల చేసింది. జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేయలేదు చెప్తామంట. గణేష్ భవన్ ఉడికోవటం తెలుసా? తహసీల్దార్ వస్తాయి దాటి జర్ర 3 అడుగులు ముందరుకోండి. అక్కడ ఒక ఆయన కుండలు అమ్మే దుకాణం ఉంటుంది యావర్ రోడ్ దగ్గర. అక్కడ రోడ్ మీరు టేప్ పెట్టుకొని కొలుచుకున్నారు 12 టేప్ పెట్టుకొని కొలుచుకున్నారు 12 మీ ఇంటి ముందర రోడ్ ఎంత? 24-25 ఉంటుంది హైవే అది. అక్కడ రోడ్ ఎంత? 12. ఇదే ఆ జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసింది ఇదేనా? యావర్ రోడ్ ఇవాళ స్పీడ్ బ్రేకర్లు వేసింది కాబట్టి కొన్ని యాక్సిడెంట్లు కొంత తగ్గినాయి. కానీ ఒకప్పుడు నేను అంటుంటే యావర్ రోడ్ అంటే మరణ మృదంగం. వారంకి ఒక యాక్సిడెంట్, 15 రోజులకు ఒక సావు యావర్ రోడ్ మీద. ఏది జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసింది? అదే ఇప్పుడు ఎంపీ గెలిచినాక చేస్తారంట. ఇంతకుముందు ఏం చేస్తున్నా అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని మీకు ఇంకోటి తెలవాలి. అంటే బీయింగ్ ఎ జర్నలిస్ట్ అండ్ ఇంటర్వ్యూ చేస్తున్న వారిగా మీకు మూడు జాబితాలు ఉంటాయి రాజ్యాంగంలో. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇవి మన సైనిక సరిహద్దులు, విమానయానము, నౌకాయానము, రైళ్లు ఇవన్నీ కూడా కేంద్ర జాబితా. శాంతి భద్రతలు, రోడ్లు, భవనాలు, ఎక్సైజు, విద్య, వైద్యం ఇవన్నీ రాష్ట్ర జాబితాలు ఉంటాయి. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం రోడ్లు ఎవరి జాబితాలకు వచ్చినాయి? రాష్ట్ర జాబితాలకు వచ్చినాయి. ఆయన ఏం పని చేసిండు? రోడ్డు భవనాల శాఖ మంత్రి కదా, రోడ్డు భవనాల శాఖ మంత్రి కదా. మరి ఏవి రోడ్లు ఏవి? నీ భవనం కాదు సార్ నేను అడిగేది. రోడ్డు భవనాల శాఖ మంత్రిలో రోడ్ ఏది? జగిత్యాల యావర్ రోడ్ ఏది? 12 మీరు కొలుచుకున్నారు. నేను రికార్డు నేను అడిగి ఉంటే ఇక్కడ కూర్చుంటాను. ఎవరన్నా చూసి పంపించి ఎవరైనా మీ ఛానల్ వాళ్ళు ఉంటే పంపించడం ఎగ్జాక్ట్లీ 12 కన్నా ఎక్కువ ఉండదు. హైవే సార్ అది, ఒక మెయిన్ రోడ్డు, అంతర్రాష్ట్ర బస్సులు జరిగేటువంటి రోడ్ అది. 12 ఇది ఆయన చేసింది జగిత్యాలకు జీవన్ రెడ్డి. నేను అందుకే జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేసిందో కాదు, జీవన్ రెడ్డి మాత్రం జగిత్యాల చేసింది. ఆయన పోటీ చేసిన ప్రతిసారి హక్కునే ఏర్చుకున్నది. పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఆశీర్వదించింది జగిత్యాల జనం. కానీ ఆయనకు జగిత్యాల, అందుకే మొన్న కూడా జగిత్యాల మీకు మైనస్ వచ్చింది. మీకు 2023 ఎన్నికల కౌంటింగ్ కనుక మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లో పోతే జగిత్యాల డబ్బాలు ఓపెన్ చేయవారు కానీ లీడ్ ఉన్నాడు. ఏమంటే జగిత్యాల డబ్బాలు ఓపెన్ అవుతున్నా పోతున్నాయి. కాబట్టి జగిత్యాల టౌన్ ప్రజల పట్ల ఫిక్స్ అయి ఉన్నారు. ఇక చాలు నీ రాజకీయం, చాలు జీవన్ రెడ్డి, సెలవు జీవన్ రెడ్డి ఉన్నారు, క్లోజ్ అయిపోయింది మీకు అంతా. నేను అదే అంటున్నా, రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ టైంలో ఆయనకు జగిత్యాల ప్రజలు ఆశీర్వదించలేదు. ఇప్పుడు ఇస్తారని మేము ఎట్లా అనుకుంటున్నాం? ఓకే, అంటే ఎందుకు చేయలేరు అనుకుంటున్నారు? మరి ఒక రోడ్ మినిస్టర్ అయి ఉండి అదే కదా. ఇప్పుడు యావర్ రోడ్కి ఎవరు వస్తలేదా? నీకు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ప్రజలైనా అవసరాల కోసం జగిత్యాల రావాల్సిందే కదా. అవును, ఏమో మారు ఊరు రోడ్ల కన్నా జగిత్యాల రోడ్లు గిట్లున్నాయని నాకు ఎందుకు కొట్టేస్తాం? రోడ్ల విషయంలో జీవన్ రెడ్డి ఫెయిల్డ్, అట్టర్లీ ఫెయిల్డ్. ఓకే, రోడ్ల విషయంలో ఫెయిల్డ్. కనీస వసతులు కల్పించు. నేను ఒకటి చెప్తానా, 47 సంవత్సరాలు 44 సంవత్సరాల రాజకీయ జీవితం కదా. జగిత్యాలకు నాచుపల్లి కాదు, నేను మళ్ళీ మీరు కొడగట్టుకోవద్దు, లేదా అది సుపదండి నియోజకవర్గం. జగిత్యాలలో జీవన్ రెడ్డి యూనిక్ చేసిన ఒక పని చెప్పండి. జగిత్యాల అంటే చరిత్ర, తెలంగాణ చరిత్ర జగిత్యాల గుర్తుకొచ్చే జీవన్ రెడ్డి చేసిన ఒక పని చెప్పండి. చెప్పండి, ఉందా? అదే బైపాస్ రోడ్ అని అంటారు కదా. నేను చెప్పినా కదా అండి, బైపాస్ రోడ్ వచ్చింది. ఇప్పుడు జిఆర్ దేశాయ్ మున్సిపల్ చైర్మన్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్. అది ఆయన చేసింది కాదు. నేను అందుకే అంటున్నా, ఆయన చేసింది ఒకటి చెప్పండి, మీరే కాదు ఎవరు చెప్పాలి. జగిత్యాలకు జీవన్ రెడ్డి ఎందుకు చేసిండు? అసలు జగిత్యాలకు జీవన్ రెడ్డి
జగిత్యాలలో జీవన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? నేను చెప్తా, అరవింద్కి ఎందుకు ఓటేయాలా, జీవన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి, నేను ఒక్క ముక్క చెప్తా. పసుపు బోర్డు తెచ్చినందుకు అరవింద్ కోటేయండి, చెరుకు ఫ్యాక్టరీ తెరిపించలేకపోయినందుకు జీవన్ రెడ్డి కోటేయకూడదు. ఓకే, సో చెరుకు ఫ్యాక్టరీ అన్నాడు గుర్తొచ్చింది. తన ప్రచారంలో చాలా చెప్తున్నాడు, ఇప్పుడు ఎంపీగా నేను గెలిచిన వెంటనే నేను పార్లమెంట్లో ఉంటా, తెలంగాణ మా గవర్నమెంట్ ఉంది, చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయించే బాధ్యత నాది అని జీవన్ రెడ్డి గారు ప్రచారంలో చెప్తున్నారు. ఓకే, నేనేమంటున్నా అంటే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, వీటి రెండింటిని నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటారు. 1996 ఆ ప్రాంతంలో డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ అయిపోయింది. ఓకే, 99లో 2000లో పూర్తిగా మూతపడి 24 సంవత్సరాలు అయింది మూతపడి. 24 సంవత్సరాల నుంచి ఎంపీ ఉండే తీర్పిచ్చిండా? అంటే ఎంపీ గెలిపిస్తేనే తీపిస్తాడా? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. రాష్ట్రంలో అధికారంలో నువ్వు సార్, నువ్వు రాష్ట్రంలో అధికారంలో నువ్వు గెలిచినా గెలవకున్నా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా. ఇగో ఇది రాజకీయ నాయకుడు మాట. నన్ను గెలిపించుండ్రి చేపిస్తా అంటే బ్లాక్ మెయిలింగ్. ఆయనను గెలిపిస్తే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించడం కాదు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గెలవాలన్నా, మళ్ళీ ఓపెన్ కావాలన్నా భారతీయ జనతా పార్టీ గెలవాలి. పసుబోర్డు అయింది మా సెకండ్ అదే. ఓకే, ఎస్, చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా 100% చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ కావాలంటే అరవింద్ గెలవాలి. ఓకే, పసుబోర్డు ఎట్లయితే మొండితనంతో సాధించడో చెరుకు ఫ్యాక్టరీ కూడా సాధిస్తున్నాడు. ఆయన దగ్గర ఉంది, ఆ మొండితనం ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్, సీ యూ.